హలో పరశురామ్. నమస్తే మేడం. ఇన్నాళ్ళు ఏమైపోయావయ్యా నువ్వు? ఫోన్ చెయ్యవు. నేను ఫోన్ చేద్దామంటే నీ ఫోను రింగ్ అయి చావదు. అసలు బతుకున్నావో చచ్చావో కూడా తెలీదు. అదేంటి మేడం, ఇంతకు ముందే కదా మీకు మీ ఎల్లుడి గారి ఫోటోలు పంపించాను. ఆ ఏంటి పంపించింది నీ బొంద? ఎలాంటి ఫోటో నా ఫోన్కి రాలేదు. రాకపోవడం ఏంటి మేడం, నేనే కదా పంపించాను. ఏమో, ఈ సోదంతా నాకు అనవసరం. నా కూతురు విషయం ఏమైందో ముందు నాకు ఆ విషయం చెప్పు. అది చెప్దామని చేశాను మేడం. మీ కూతురు మనవరాలికి సంబంధించిన సాక్ష్యాలన్నీ సేకరించాను. అంతేకాదు మేడం, మీ ఎల్లుడి గారి కుటుంబం, వాళ్ళ వివరాలు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు అన్నీ సేకరించాను. నువ్వు చెప్పేది నిజమా? నా కూతురు ఎలా ఉందయ్యా? ఒకసారి తనతో మాట్లాడాలని నా ప్రాణం తాతలాడుతోంది. దాని ఫోన్ నంబర్ ఉంటే ఒకసారి ఇవ్వవయ్యా, ఇప్పుడే మాట్లాడతాను. తొందర ఎందుకు మేడం, ఇన్నాళ్ళు ఆగారు, ఇంకో అర్ధగంట ఆగలేరా? నువ్వు ఫోన్ నంబర్ ఇస్తే నీ సొమ్మేం పోతుందయ్యా? నువ్వు ఇంటికి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ముందు తన ఫోన్ నంబర్ ఇవ్వు. మేడం, మా డిటెక్టివ్ కంపెనీ రూల్స్ ప్రకారం మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతే మీకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలి మేడం. ఆ విషయం మీకు కూడా తెలుసు. అవును, చెప్పావు. నేనేం మర్చిపోలేదు. ఫస్ట్ నీకు డబ్బులే కావాలంటే ఆన్లైన్లో పంపిస్తాను. ముందు ఆ వివరాలు చెప్పు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. అరగంటలో మీ ముందుంటాను కదా. ఏమో, ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పావు. తర్వాత పత్తాలేవు. అందుకే ఆన్లైన్లో వివరాలు పంపించమని అడుగుతున్నాను. ఈసారి కన్ఫామ్గా వస్తాను మేడం. మాట తప్పవుగా? ఖచ్చితంగా వస్తావుగా? కన్ఫామ్గా వస్తాను చెప్పానుగా మేడం. రావడమే కాదు, మీ కూతురు వివరాలు, మీ మనవరాలు వివరాలు, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఆ తర్వాత మీరు వెంటనే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. వాళ్ళని ఇంటికి కూడా పిలిపించుకోవచ్చు. నువ్వు చెప్పేది వింటుంటే నా కూతుర్ని, నా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆతృతగా ఉందయ్యా. ఇప్పుడే నా కూతుర్ని, నా మనవరాల్ని చూసినంత సంతోషంగా ఉందయ్యా. సరే, త్వరగా రా. అలాగే మేడం, ఉంటాను. స్వామి, చూసావా అమ్మా, ఇంకా సేపట్లో ఆ డిటెక్టివ్ పరశురామ్ గాడు ఇంటికి రాబోతున్నాడంట. మన పిన్ని వివరాలు, ఆమెకు పుట్టిన కూతురి వివరాలే కాకుండా ఆమెను చేసుకున్న మొగుడు వివరాలు కూడా చెప్పబోతున్నాడంట. అవునే, ఆ డిటెక్టివ్ వచ్చి మా చెల్లి డీటెయిల్స్ మొత్తం ఇస్తే అది ఏకంగా దాని కుటుంబంతో వచ్చి ఇక్కడే తిష్ట వేస్తుంది. అది దాని కూతురు ఆస్తిలో సగం వాటా తన్నుకుపోతారు. అలా జరగకూడదు అంటే ఆ డిటెక్టివ్ గాడి ఇంటికి రాకూడదు, వచ్చినా అమ్మమ్మని మాత్రం కలవకూడదు. అలా జరగాలి అంటే ఏం చెయ్యాలి? అర్జెంటుగా అగ్నిదేవికి ఫోన్ చేయాలి. కరెక్ట్ నాన్నా, ఈ గండం నుండి అగ్నిదేవ్ అయితేనే మనల్ని బయటపడేయగలడు. అవును, ఆ అగ్నిదేవ్ వచ్చాడంటే ఆ డిటెక్టివ్ ని కిడ్నాప్ చేయటమో, అవసరమైతే లేపేయటమో ఏదో ఒకటి చేస్తాడు. దాంతో ఆ డిటెక్టివ్ పీడ విరగడైపోతుంది. పద, అగ్నిదేవ్కి ఫోన్ చేద్దాం. పద. అందుకే ఈరోజు దూరమైన తన కూతురు, మనవరాలు తనకి దగ్గరవుతున్నందుకు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ ఆనందాన్ని హారతి రూపంలో దేవుడితో పంచుకున్నారు. తప్పు చేసిన బిడ్డని తల్లి క్షమించడం తప్ప అదేమన్నా నేరమా? ఆ మాటకొస్తే అసలు తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పు? తల్లి బిడ్డల్ని విడదీసే శక్తి ఆ దేవుడికే లేదు. ఇంకా మనమెంత? కరెక్ట్గా చెప్పావు పున్నమి. చిన్నత్తయ్య వస్తుంది, తనతో పాటు వెళ్ళిపోయిన ఆనందాన్ని తిరిగి తెస్తుంది. అంటే ఇన్నాళ్ళు చెల్లి మీద చూపించిన ద్వేషము, కోపము అంతా మా ముందిచ్చిన బిల్డప్ అన్నమాట. ఆ కోపము నిజమే, ఈ ఆనందము నిజమే. నా కూతురుగా కాకుండా
ఒక బిడ్డకి తల్లిగా ఆలోచిస్తే ఆ తల్లి బాధ ఏంటో నీకర్థం అవుతుందే. అత్తయ్య గారు, అమ్మమ్మ గారు, నానమ్మ అమ్మా ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. అమ్మమ్మ మహానటి. అందుకే కూతురంటే ప్రేమ లేనట్టు మనందరి ముందు బిల్డప్ ఇచ్చింది. అమ్మ ప్రేమ అర్థం అవ్వాలంటే ఒకటి నువ్వు అమ్మవైనా అయ్యుండాలి, లేదా అమ్మ విలువ తెలిసిన దానివైనా అయ్యుండాలి. అమ్మమ్మ గారి ప్రేమని అర్థం చేసుకోవాలంటే నువ్వు 100 జన్మలెత్తాలి. చూడమ్మా, పున్నమి నన్ను ఎంత మాట అందో. అననీవే అనని, ఎన్నంటుందో చూద్దాం. అది చెప్పాల్సింది అది చెప్పింది, మనం చెయ్యాల్సింది మనం చేద్దాం.